వెల్కమ్ టు జీ న్యూస్. భవిష్యత్తులో లక్ష్యాలను చేరుకునేందుకు విద్యార్థి దశ ఎంతో దోహదపడుతుందని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కర్రి బామిరెడ్డి సూచించారు. శ్రీ వివేకానంద విద్యా సంస్థల ఇంద్రపాలెం మధురానగర్ శాఖల వార్షికోత్సవాన్ని కరస్పాండెంట్ BAS సరోజిని అధ్యక్షతన కాకినాడ సూర్యకళా మందిర్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు కర్రి భూమిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ సరోజిని మాట్లాడుతూ శ్రీ వివేకానంద విద్యా సంస్థలను నెలకొల్పి సుమారు 31 వసంతాలు పూర్తయిన సందర్భంగా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నామని, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నిరాటకంగా విద్యా సంస్థల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కంప్యూటర్ కోడింగ్, స్పీడ్ అండ్ మెంటల్ మెన్స్ క్లబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లబ్లను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అనంతరం LKG నుండి 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేట్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం బ్రాంచ్ ప్రిన్సిపల్ K. కృష్ణమూర్తి, మధురానగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్, విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సో 1992లో స్థాపించడం జరిగింది. ఇది మనకి ఇంద్రపాలెంలో 31 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ డే అండ్ యాన్యువల్ డే జరగడం జరుగుతుంది. అలాగే మధురానగర్కి వచ్చేటప్పటికి 2002లో మనం స్థాపించడం జరిగింది. అది 21st యాన్యువల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నాం. మరి పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి చక్కగా వాళ్ళ యొక్క పిల్లల కార్యక్రమాన్ని అందులో ఈరోజు ఆదివారం కాబట్టి వాళ్ళు ఎంతో వినోదంగా, అంటే ఇది ఒక వినోద కార్యక్రమంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా మన స్కూలు కార్యక్రమాలకు వచ్చేటప్పటికి డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్. మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్. నవేడేస్ ఏంటంటే చెప్పాలి అంటే డిసిప్లిన్ కరువు అవుతుంది, మోరల్స్ అండ్ ఎథిక్స్ కరువు అవుతున్నాయి.
నిజం చెప్పాలంటే నా ఉద్దేశం అయితే పూర్వం గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి అలా ఉండాలండి. అప్పుడే మనకి పిల్లలకి మంచి డిసిప్లైన్, మారల్స్ అండ్ ఎథిక్స్ జరుగుతాయి. ఆ విధానం అనేది మన వివేకానంద స్కూల్లో మనం చేయడం జరుగుతుందండి. సో ముందు ఏంటంటే పిల్లలకి డిసిప్లైన్, మారల్స్ అండ్ ఎథిక్స్, తర్వాత మాత్రమే ఎడ్యుకేషన్ అండి. స్కూల్ అంటే చదువు చెప్పకపోతే ఏం చెప్తారండి. సో మెయిన్ ప్రయారిటీ ఇచ్చేది ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. అంతేకాకుండా స్కూల్లో పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంటే ఇష్టపడి చదవాలంటారు కదా, అదే విధానం జరుగుతుందండి. వీళ్ళకి ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పుడు మేము కోడింగ్ కూడా నేర్పిస్తున్నాం. నేను కోడింగ్ ఎక్కడ చూసానంటే స్విట్జర్లాండ్, స్వీడన్లో చూశాను. నేను అప్పుడే క్వశ్చన్ వేసుకున్నాను, వై నాట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అలాగని చెప్పి, మన పిల్లల్లో తక్కువేంటి అని చెప్పి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నేను 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా కోడింగ్ నేర్పిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడున్న యాక్టివిటీస్ కాకుండా అడిషనల్ టు దట్ వాళ్ళకి సో మ్యాథమెటిక్స్ ల్యాబ్, ఇంగ్లీష్ క్లబ్, సో ఇవి కూడా ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి మన పిల్లలకి ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ ఇచ్చి పేరెంట్స్ యొక్క కళల్లో ఆనందాన్ని చూడాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో అండి. సో ఇంద్రపాలి మధురానగర్ స్థాపించిన తర్వాత సామలకోట రాయవారు 2009లో పెట్టడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం రామచంద్రపురం కూడా ఎస్టాబ్లిష్ జరుగుతున్నాం. మరి ఇదంతా కూడా చెప్పాలంటే పేరెంట్స్ కోఆపరేషనే. సో వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా, లేదంటే ఇల్లు కట్టుకుని వెళ్ళినా, ఇప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మేడం గారు మాకు ఇక్కడ దగ్గరలో మీ బ్రాంచ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ తోటి మేము అలా స్థాపించడం జరుగుతుంది. సార్ మీరు దీని అందరికీ కూడా మరి అందరి సహకారంతో మనం ఇంకా ముందుకెళ్తున్నాం. మరి దేవుడు ఆరోగ్యాలు కూడా ఇంకా ఇచ్చి ఇంకా ఇంకా పేరెంట్స్ కి అనుకూలంగా ఇంకా మేము ఎన్నో చేయాలని ఆశతో ఉన్నామండి. మరి సభాముఖంగా అయితే పేరెంట్స్ అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. సో అందరికీ కూడా ధన్యవాదాలు.